జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌక్లో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు చీటి వెంకట్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, పద్మశాలి సంఘ నాయకులు, కౌన్సిలర్లు మరియు నాయకులు పాల్గొన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా వచ్చేసిన ముఖ్య నాయకులందరికీ, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా పట్టణాధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన కులబాంధవులందరికీ ప్రతి ఒక్కరికి వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం వర్ధంతి కానీ రేపు జయంతి కానీ అధికారంగా చేసుకోవాలని చెప్పి, అధికారంగా చేయాలని చెప్పి ప్రభుత్వ పరంగా పోరాట యోధుడు ఆయన కూడా తెలంగాణ కోసం ఆయన పదవిని త్యాగం చేసిండు. తెలంగాణ పార్టీ మనం కేసీఆర్ ఆవిర్భావం చేసినాడు, ఉన్న జలవిహారం కూడా పార్టీకి వాడుకోమని చెప్పి అంకితం చేసి ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోయే విధంగా మేము ఎమ్మడున్నాం. మీరు పోరాటం చేయండి, నా వయసు పెరిగింది కనుక మీరు పోరాటం చేయండి, అన్ని విధాలు నేను మీకు మద్దతు ఇస్తాను అని చెప్పి తెలంగాణ పోరాటానికి ఊపిరి వచ్చిన వ్యక్తి కనుక తప్పక ఆయన మన అందరం నివాళులు అర్పించాలి. ఆయన అడుగుజాడలు నడాలి. తెలంగాణ పోరాటం చేసిండు, అందరం మాట్లాడుతున్నాం. మంచు గంటలు గంటే టైంలో కూడా ఢిల్లీలో పోయి నిరాదీక్ష చేసి తెలంగాణ కోసం, తెలంగాణ కావాలనుకున్న మంత్రి త్యాగం చేసి ఇలా పోరాటం చేసే వ్యక్తి కనుక ఆయన ఆశయాలు తప్ప మోడీ తీసుకుపోతాం. తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవడం వారు ఏదైతే కోరుకున్నా అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన వారు చేసినవన్నీ కూడా వారు చెప్పినవన్నీ కూడా వారి పాయింట్లు ఉన్నాయి కనుక అదేవిధంగా దాన్ని ఆచరణ చేసి ముందరు తీసుకోవడానికి గురించి కూడా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి మేమందరం రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కృషి చేసి ఆశయాలు నెరవేర్చుకొని ఆయనను ఎప్పటికి కూడా ఒక బాపూజీగా ఉండే విధంగా తప్పక మనం అందరం కూడా చేయాలని చెప్పి, ఏదైతే ప్రజా సంఘాల నాయకులు ఎప్పుడు ప్రభుత్వం దృష్టిలో లేకుండా తీసుకుపోతాం చేయాలని చెప్పి తప్పక అవకాశం ఎప్పుడు వచ్చినా కానీ, ఎందుకంటే మా నలుగురు 2 నెలలు ఉంది కానీ అసెంబ్లీ ఉంటే అసెంబ్లీ వాయిస్ ఉంటుంది కానీ అసెంబ్లీ ఉంటుంది ఇప్పుడైనా కానీ ఉత్తరం ద్వారా మాత్రం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ప్రజలు చెప్పుకుంటూ ఇస్తాను. ఈ కార్యక్రమం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి అధికారికంగా నిర్వహించినందుకు మున్సిపల్ పాలక వర్గానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విధానాన్ని వర్తించిన స్థానిక శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ గారికి స్వాగతం మన ధన్యవాదాలు తెలుస్తూ, అలాగే జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు విగ్రహగంటి చైర్మన్ బుద్ధ శ్రీనివాస్ గారికి, అలాగే మన టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్నమణి గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్ గారికి, అలాగే స్థానిక వార్డు కౌన్సిలర్ ఉదయ రామకృష్ణ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డమది గారికి, కందిరాం జిల్లా రంజయ్ గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి మనోజ్ గారికి, అలాగే మన కన్నబాబు గారు, అలాగే ముఖ్యమంత్రి గారు, నాయకుడు గారు, అలాగే గారు, అలాగే గారు, అందరికీ గారు, అలాగే అందరికీ పద్మశాలి నాయకులందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాము. రావాలి మళ్ళీ సూపర్ నిర్మాణదాత పవన్
కొండా లక్ష్మణ్ బాబూజీ, కొండా లక్ష్మణ్ బాబూజీ, లక్ష్మణ్ బాబూజీ, కొండా లక్ష్మణ్ బాబూజీ అమర్ రహే. కొండా లక్ష్మణ్ బాబూజీ అమర్ రహే, కొండా లక్ష్మణ్ బాబూజీ అమర్ రహే, అమర్ రహే. కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఆశయాలను, కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఆశయాలను బాబూజీ వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథి చేసిన పెద్దలు మన ఎమ్మెల్యే విద్యాసాగరరావు గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ప్రధాన గారు, యశోప్రసాద్ గారు, విజయనారాయణ గారు, అన్నయ్య తాత గారు, ఈ సభాధ్యక్షులు ముల్కా ప్రసాద్ గారు, మిగతా అందరూ ఎంపీ గారు, ప్రధాన గారు, అందరూ మిగతా పెద్ద మనుషులందరికీ, వివిధ కులాలకు సంబంధించిన నాయకులు, పట్టణ ప్రజలందరికీ నమస్కారం. కొండా లక్ష్మణ్ బాబూజీ తెలంగాణ కోసం పోరాడిన గొప్ప యోధుడు. ఆయన తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసి మలిదశ తొలిదశ రెండు ఉద్యమాల్లో కూడా తన పోరాటం చేసి ఈరోజు తను తెలంగాణ కోసం మనం చెప్పినట్టు ఢిల్లీలో రక్తం కడగట్టే శైలిలో కూడా తను త్యాగం చేసిండు. ఇవాళ మన కేసీఆర్ గారు కూడా కొండా లక్ష్మణ్ బాబూజీని స్ఫూర్తిగా తీసుకుని మలిదశ ఉద్యమాన్ని నడిపించిండ్రు. అలాగే మన ఎమ్మెల్యే గారు విద్యాసాగరరావు గారు ఖచ్చితంగా కొండా లక్ష్మణ్ బాబూజీ వర్ధంతిని జయంతిని కూడా మనం అధికారికంగా నిర్వహించాలని చెప్పి ప్రతిసారి మున్సిపల్ నుంచే జరుపుతున్నారు. చుట్టుపక్కల దాదాపు ఎక్కడ కూడా మనలే చెప్తున్నారు. ఇప్పుడు వేరే మున్సిపల్ అధికారికంగా జరపలేదు, కానీ మన కొట్లపట్నంలో జరుపుకోవడం మనం నిజంగా మన కొట్లపట్నం ప్రజలందరికీ గర్వకారణం. కొండా లక్ష్మణ్ గారి బాబూజీ ఆశయ సాధనలో మనం అందరం కూడా ఏకమై ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు జై హింద్, జై తెలంగాణ.